బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం అండి. నమస్కారం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళల్లో అయితే ఇది రెగ్యులర్గా మాట్లాడుకునే విషయమే అయి ఉండొచ్చు. ఏంటి అంటే ఈవినింగ్ సమయంలో ఇలాంటి పనులు చేయకూడదు, ప్రత్యేకించి 5-6 మధ్యలో ఇలాంటివి చేయకూడదు అని చెప్పి, అది తినే విషయం కానీ కొన్ని రకాల విషయాలు మాత్రం అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు పెద్దవాళ్ళు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎందుకు ఏంటి అని అంటే కొంతమంది చెప్తుంటారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అనో, లేదు అంటే ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటామనో ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ నమ్మొచ్చా, మూఢనమ్మకం అని కొట్టి పారేయొచ్చా? అటువంటివి కనుక ఉంటే ఎటువంటి విధానాలు ఉంటాయి? మీరు అన్నారే పెద్దవాళ్ళు చెప్పిందని. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారంటే అనుభవంతో చెప్తారు. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు ఒకటే కాదు, మనకి అష్టలక్ష్ములు ఉన్నారు. ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, లేకపోతే సౌభాగ్యాలు, ఇలా ఏదైనా మనకి అష్టలక్ష్ముల్లో ఆరోగ్యం కూడా సంపదే మనకి. ఇప్పుడు సాయం సంధ్యా సమయం అని ఉంటుంది. మీరు గమనిస్తే మనకి 5 కాలాలు ఉంటాయి. ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలాలు. ఒక రోజుని 5 రకాలుగా విడగొడతారు. షట్కాల శివ పూజ అని చేస్తారు. 6 కాలాల్లో ఈ 5 కాలాల్లో చేసి అర్ధరాత్రి పూట లింగోద్భవంలో చేస్తారు. మీకు సంధ్యలు అని ఉంటాయి. సంధ్యావందనం చేసే వాళ్ళకైతే అది అవగాహన ఉంటుంది. ఉదయాన్నే నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కానీ కొంచెం కొంచెంగా వెలుగొస్తూ ఉంటుంది. అప్పుడు ప్రాతఃసంధి చేయాలి. అంటే సూర్యోదయం సంధ్య అంటే ఏంటంటే సంధి కాలము, 2 కాలాల మధ్యలో ఉండేటువంటిది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇలా కొన్ని సంధి నక్షత్రాలు, సంధి రాశులు ఉన్నాయి. కర్కాటకం అలాగే సింహం మధ్యలో, ఆశ్లేషకి మకకి మధ్యలో ఒక నక్షత్ర సంధి, జ్యేష్ఠకి మూలకి మధ్యలో ఒక సంధి, రేవతికి అశ్వినికి మధ్యలో ఒక సంధి. ఎంత దారుణంగా చెప్పారంటే ఈ సంధి కాలంలో పుట్టినటువంటి వాడు బతకడు 90%. ఒకవేళ బతికితే వాడు చక్రవర్తి అవుతాడు. మిగతాది అంటే దీనికి కూడా కండిషన్స్ అప్లై, జాతక విధానాలు కూడా ఉంటాయి. కానీ ఈ సంధుల గురించి అంత పర్టికులర్ గా రాశారు జ్యోతిష్యంలో. అలాగే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పని చెయ్యాలి అని. ఇప్పుడు చూడండి చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. మన ఇది వరకు కాలంలో మా మామ ఒక మాట అంది, ఒరే మీరు కనేది ఒకళ్ళనో ఇద్దరినో పిల్లల్ని కంటున్నారు, దీనికి డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, మళ్ళీనేమో డైట్ పాటిస్తున్నారు, అసలు ఇంకా ప్రెగ్నెన్సీ రాకమునిపే మీకు డైట్ చెప్తున్నారు కదా. నేను 11 మందిని కన్నాను, నేను ఒక్క బాదం పప్పు తినలేదండి మామ. మరి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది శక్తి? అంటే అప్పట్లో వాళ్ళు తిన్న ఫుడ్ లోనే అన్ని బలాలు, ఎనర్జీ ఫుడ్స్ ఉండేవి అనుకుంటున్నారు. వాళ్ళు ఏం తినలేదు అప్పట్లో, డబ్బు ఏం లేదు ఎవరికినా. మీకు కోడిని కొయ్యాలి, సంక్రాంతి రోజునే కోసేవారు. ఇక రోజు ఇక్కడ ఇప్పుడు ఉండే షాపులు లాంటివి లేవు, లేవు కదండి. అప్పుడు ఇంత ప్రోటీన్ ఫుడ్స్ ఏం లేవు. కాకపోతే వాళ్ళంతా కూడా క్రమశిక్షణ, డైట్. ఇప్పుడు నేను చెప్పానే, ఉదయాన్నే సంధ్యాకాలానికి మునుపు దీపం పెట్టాలి. ప్రాతఃసంధ్యకు పూర్వమే, అంటే సూర్యుడు ఉదయించడానికి పూర్వమే దీపం పెట్టాలి. దాన్ని బ్రాహ్మీ దీపం అంటారు. అది ఇంట్లో ఎవరికైతే వెలుగుతుందో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది. అది ఏ ఐశ్వర్యం చెప్తారు. తర్వాత ఈ 5 కాలాలు అయిపోయాయి. పొద్దున్న అస్తమానం కూడా 5 కాలాలు అయిపోయాయి. మళ్ళీ సాయం సంధ్యకు వద్దాం. ఇది వరకు కాలంలో లైట్లు లేవు. ఎప్పుడైనా తినాలి అంటే పగలే తినాలి, సూర్యుడు ఉన్నప్పుడే తినాలి. ఒక ఆయన మాట అన్నాడు, ఈ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టి చాలా తప్పు అని చేశాడు. అంత మునుపు యావరేజ్ గా స్లీపింగ్ టైం 10 hours ఉంటే ఇప్పుడు 2 గంటలకు వచ్చేసింది. బల్బు కనపడడం వల్ల మనకి మంచా చెడా అని అడిగాడు ఆయన. అంతే కదా. అంతే. ఈ ముందుగానే భోజనాదులు చేయడము, సూర్యోదయానికి సూర్యాస్తమయానికి పూర్వమే చేయడం, ఇవంతా కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఏం తినరు. అలాగే సూర్యాస్తమయం అవుతూ ఉన్న టైంలో కూడా ఏం తినేవారు కాదు. ఎందుకు కీనేడ పడుతుంది అంటారు. దాంట్లో ఏముంది ఏంటి తెలియదని. అలాగే కొన్ని విషయాలు ఉంటాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎప్పుడూ కూడా తల విరబోసుకుని తిరగకూడదు ఆడవాళ్ళు అంటారు. అది మంచిది కాదు, అమంగళకరమైనటువంటి చర్య. ఏడవకూడదు ఎప్పుడు స్త్రీ. ఇంట్లో స్త్రీ బాధపడితే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు. స్త్రీకి అంత ప్రాముఖ్యత. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? నచ్చింది జరగలేదని ఏడుస్తుంది, నాకు కొనిపెట్టలేదు చీరని ఏడుస్తుంది, బంగారం కొనలేదని ఏడుస్తుంది, అత్తగారి తిట్టిందని ఏడుస్తుంది. అంతే కదా, అంతకు మించి కారణాలు ఏముండవు. ఆవిడ ఏడవకూడదు. ఇంటి ఇల్లాలు ఆవిడ ఏడవకూడదు అన్న దాని వెనకాల ఇంత ఆంతర్యం ఉంది. ఆ స్త్రీ ఏడిస్తే అమంగళకరం.
సంధ్యా సమయంలో అసలు ఏడవకూడదు. అలాగే సంధ్యా సమయంలో తినకూడదు, ఎందుకంటే కీనీడ పడుతుంది, తింటే అది మంచిది కాదు, ఏదేముందో తెలియదని. ఇప్పుడంటే లైట్లు వచ్చాయి కాబట్టి. ఇంకా సంధ్యా సమయంలో సుగంధ ద్రవ్యాల తాలూకు వాసనలు విరజిమ్ముతూ ఉండాలి ఇల్లు ఎప్పుడు కూడా ఆ సమయంలో. ఎందుకంటే ఏదైనా చెడు చేసేటువంటి ఆ బ్యాడ్కి మనకి ఏదైనా నెగిటివ్ ఉంటే ఇంట్లో, లేదా ఏదైనా కొన్ని చెడ్డ శక్తులు రావాలి అన్నా, మంచి శక్తులు రావాలి అన్నా అదే టైం. ఆ సమయంలో సుగంధ ద్రవ్యాల వాసన ఇవన్నీ ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, సంధికాలం కాబట్టి. అందుకని ఈ సంధ్యా సమయంలో ఇవి నిషేధము అని పెట్టారు. మన పెద్దవాళ్ళు ఒరే నాన్న అటు పక్కకి వెళ్ళకరా అంటారు. ఎందుకు? పక్కన పెద్ద గొయ్యి ఉంది, మొన్న వెళ్తే ఈయన పడ్డాడు, అందుకని వాళ్ళ మనవణ్ణి నువ్వు అటు వెళ్ళకరా. వీడేమనుకుంటాడు, తాత ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు, అక్కడ ఏం లేదని తెలియదేమో అని వీడు వెళ్ళి చూస్తాడు, పడతాడు. నాన్న ఇలా పడతావనే వద్దన్నారు. అంటే ఇవి వాళ్ళు చెప్పేది అంటే అనుభవపూర్వకమైన జ్ఞానమైనా ఉంటుంది, లేదా ఎదుటి వాళ్ళకి జరిగింది కాబట్టి దాని నుండి నేర్చుకుని చెప్పినా వీళ్ళు చెప్తూ ఉంటారు. దీనిలో ఇవి అన్నీ ఉంటాయి. అందుకని ఈ సంధ్యా సమయం అనేటువంటిది ముఖ్యంగా మన హిందూకి సంబంధించినటువంటి దాని ప్రకారం హిందువులకి ఈ ప్రాతः సాయం సంధ్యలు చాలా ముఖ్యమైనటువంటివి. అందుకని ఆ సమయాల్లో కొన్ని చెయ్యాలి చేయకూడదు అనేవి ఇవన్నీ ఒరిజినల్గా మూఢనమ్మకమో చాదస్తమో కాదు, ఇవన్నీ మన జీవన గతులకి చాలా ముఖ్యం. ఆ లైఫ్ స్టైల్ కనుక ఉంటే ఇప్పటికీ సూర్యాస్తమయం అయితే ఏం తినకుండా మానేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నిద్రించే విషయం కూడా పగటిపూట నిద్రించకూడదని చెప్పి ప్రత్యేకించి మీరు అన్న సంధ్యా సమయంలో అసలే నిద్రించకూడదు, అలాంటి నియమాలు కూడా నిజమే. ఇందులో కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది, చిన్నపిల్లలకినో ముసలి వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది. అలాగే ఈ మామూలు ఎందుకు పడుకోకూడదంటే ఇంకా అన్నం తినేసిన తర్వాత మిగతా కొన్ని పనులు చేసుకుని ఇంకా డైరెక్ట్గా పడుకోవాలి. ఆ టైంలో పడుకుంటే మళ్ళీ నిద్ర రాదని. ఇలా ప్రతిదానికి ఏదో ఒక ఆంతర్యమే ఉంటుంది తప్పితే ఏమంత చాదస్తాలు అవి ఉండవు. ఏదైనా ఒక విషయం మన వాళ్ళు చెప్పారు అంటే దాని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది, కానీ చాదస్తం మూఢనమ్మకాలు ఏమి ఉండవు. అంతే. అంటే వచ్చే ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే ఇది ఇలా అనుసరించాలని చెప్పి ఒక విధానాన్ని తెలియజేస్తున్నారు వారని మనం అనుకోవాలి. ధన్యవాదాలండి.